హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు రేస్ టెక్ ఇండియా. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఈ గ్యాస్ గ్లీజర్ అనేది వర్క్ చేయలేదు. ఓపెన్ చేసి చూద్దాం ఏమైంది అనేది. అండ్ ఇది వచ్చేసరికి 8 లీటర్స్ వస్తుంది. అండ్ వాటర్ టెంపరేచర్ కనెక్షన్ ఉంటుంది టీఎస్ అనేది. అండ్ దీంట్లో సెన్సార్ వస్తుంది. సెన్సార్ వెళ్ళిపోయింది దీంట్లో. అండ్ ఈ సెన్సార్ వెళ్ళిపోయిందా లేదని ఎలా చెక్ చేయాలంటే ఈ వీడియోలు చూద్దాం ఇప్పుడు. అండ్ ఈ సెన్సార్ అయితే ఇక్కడ ఫిక్స్ అవుతుంది. సెన్సార్ అనేది కొన్ని దానిలోకి వచ్చేసి ఇటు సైడ్ స్క్రూ ఇచ్చింటాడు. అండ్ ఇది ఇప్పేస్తే అది సెన్సార్ అనేది వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి రౌండ్ టైప్ ఇచ్చాడు ఈ పైప్ కనెక్ట్ చేసేటట్లు. అండ్ ఇది వచ్చేసి స్విచ్ కనెక్షన్ వస్తుంది. దీనికి 2 వైర్స్ వస్తాయి. అండ్ ఇది వచ్చి సెన్సార్కి పోతుంది. అండ్ ఇది వచ్చేసి స్విచ్కి పోతుంది. అండ్ స్విచ్కే 2 వస్తాయి. ఇవి సెన్సార్ది ఒక కనెక్షన్ దీనికి వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చి బోర్డులోనికి ఒక కనెక్షన్ వస్తుంది. అండ్ 2 అటాచ్ స్విచ్కి ఇస్తాడు ఇది. అండ్ ఈ సెన్సార్ వెళ్ళిపోయిందా లేదని ఎలా చెక్ చేయాలంటే సెన్సార్ కనెక్షన్ పీకేసి అండ్ ఈ 2 క్లిప్లు కనబడుతున్నాయి కదా, ఈ 2 డైరెక్ట్ చేసి చూడండి. స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ 2 క్లిప్లు అటాచ్ చేయండి. చూడండి, ఈ 2 అటాచ్ చేసినప్పుడు ఆన్ అవుతుంది. చూడండి, ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి పాత సెన్సార్. అండ్ ఈ సెన్సార్ వెళ్ళిపోయిందా లేదా అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఈ 2 డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేయండి. చూడండి, డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తాను. అండ్ చిన్న ఒక మ్యాగ్నెట్ తీసుకోండి. మ్యాగ్నెట్ తీసుకొని దీనిపైన పెట్టండి. దీనిపైన పెడితే వర్క్ చేస్తే ఈ సెన్సార్ బాగున్నట్లు, వర్క్ చేయలేదంటే వెళ్ళిపోయినట్లు. కొత్త సెన్సార్ పెట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, ఇది కొత్త సెన్సార్ కనెక్ట్ చేశాను. అండ్ మ్యాగ్నెట్ వచ్చి దీనిపైన పెట్టాను. చూడండి, ఆన్ అవుతుంది. అండ్ ఈ సెన్సార్ ఎలా వర్క్ చేస్తుంది అంటే దీని లోపల వచ్చేసి మ్యాగ్నెట్ ఒకటి ఇచ్చింటాడు. అండ్ ఆ మ్యాగ్నెట్ వచ్చేసి వాటర్ ప్రెషర్కి ఈ లాస్ట్కి పోతుంది. ఈ లాస్ట్లో వచ్చి సెన్సార్ మనం ఫిక్స్ చేస్తాము. ఈ ఫిక్స్ చేసినప్పుడు ఈ సెన్సార్ అనేది యాక్టివేట్ అయ్యి గ్లీజర్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫిట్టింగ్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఈ సెన్సార్ అనేది లాస్ట్లో వేసి ఫిట్టింగ్ చేయాలి. అండ్ ఇది ఆన్ చేసి ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. వర్క్ అయితే అవుతుంది. చూడండి, అండ్ ఇటు సైడ్ అండ్ ఈ నెట్ వేసి ఫిట్టింగ్ చేసుకోవడమే, అయిపోతుంది రెడీ. అండ్ మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.